మందిరాలు కట్టబడాలి. మందిరం కట్టబడాలంటే ముందు వ్యక్తులు, దేవుని సంఘములోని వ్యక్తులు దేవాలయాలుగా నిర్మితం కావాలి. దేవాలయాలుగా నిర్మితం కావాలి. దేవుడు నివసించే స్థలాలుగా వ్యక్తులు మారిపోవాలి. అలా మారిన వ్యక్తుల సముదాయమే ఇదిగో ఈ నా ఎడం ప్రక్కన ఉన్నటువంటి భక్తుల సముదాయం. హల్లెలూయా. మీలో కూడా కొంతమంది కూర్చున్నారు. ఇప్పుడు ఒక్కసారి దైవ జనాంగం, ఇందులో పరిచర్య చేసేటువంటి దైవ జనాంగం వేదిక మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. ఒకసారి పైకి వస్తారు. చూడండి, మీరు వాళ్ళని చూడండి, దైవ జనాంగాన్ని. ఒక అవసరం కోసం ఆ మాట చెబుతున్నాను. నా మొహం ఎందుకురా, వాళ్ళని చూపించయ్యా. వీళ్ళందరూ ప్రతిష్ఠింపబడి దైవజనులుగా ఆయా ప్రాంతాల్లో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి వ్యక్తులు. మీరు గమనించాలి. జస్ట్ ఒకసారి వాళ్ళని చూస్తారని మిమ్మల్ని మీ ముందుకు పిలిచాను వాళ్ళని. వీళ్ళల్లో కొంతమంది సహోదరులు నాకు చాలా కోఆపరేటివ్గా వ్యవహరించారు. ఒకప్పుడు మీ మధ్యనే కూర్చున్నారు, మీ మధ్యనే కూర్చున్నారు, మీలాగే వాక్యం విన్నారు. అయితే మీలాగా ఆగిపోలా, ఒక మెట్టు ఎక్కాలి, ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఇంకా లోతుగా ప్రభుతో కనెక్ట్ అవ్వాలి, ప్రభు కొరకు ఫలించాలి అని నిర్ణయించుకున్నారు. ఎలా వాళ్ళు డిసైడ్ అయ్యారంటే, ఒక నిర్జీవ మందిరం కాదు, నేనే ఒక సజీవ మందిరమై నాలోనే నా ప్రభుని నిలుపుకోవాలి, నాలోనే నా యేసును నిలబెట్టుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రతినిధిగా నడుస్తున్న దేవాలయంలా, కదులుతున్న దేవాలయంలా నేను వ్యవహరించాలని నిర్ణయించుకొని తమ్మును తాము అప్పగించుకున్న వ్యక్తులు, భక్తులు. చిన్న చిన్న లోపాలు, లోటుపాట్లు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, వాళ్ళలో కూడా ఉంటాయి. ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కళంకం లేని పరిపూర్ణమైన పరిశుద్ధుడు యేసు ఒక్కడే. వీళ్ళంతా ఒక్కొక్కరు 2-3 పరిచర్యలు, 2-3 ప్రాంతాల్లో మందిరాలు కట్టారు, సంఘాలు కట్టారు, ముందు మందిరాలు కట్టారు, పరిచర్య జరుగుతుంది ఇప్పుడు. వీళ్ళందరినీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పటి వరకు జరిగిన పరిచర్యలో దేవుడు అనుగ్రహించినటువంటి దైవ జనాంగం ఇది. వీళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకు చెప్తా, ఒకవేళ వీళ్ళు పరిచారకులుగా ఉండి నాకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు చేసిన పనులన్నీ నేను చేసుకోవాల్సి వచ్చేది. కానీ వాళ్ళు ఏం నిర్ణయం చేశారు తెలుసా? మీరు ప్రార్థించుట యందును వాక్యము ప్రకటించుట యందును ఎడతెగక ఉండండి, సంఘానికి సంబంధించి ఏవేవి కార్యాలు జరగాలో అవన్నీ మేము చూసుకుంటామని నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నాతో పాటు కొంతమంది సేవకులకు అవకాశం ఇచ్చారు. మేము మోయదగ్గ భారాన్ని వాళ్ళు ఎత్తుకొని మోశారు. వీళ్ళల్లో కొందరు నాకు తెలుసు, నేను మర్చిపోను ఎవరెవరు ఎన్ని రకాలుగా కష్టపడ్డారో. ఇప్పటికి కూడా కొంతమంది మోస్తానే ఉన్నారు. ఇప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళి సంఘ పరిచయాలు చూసుకుంటా, అక్కడ బాధ్యతలు నెరవేర్చుకుంటా, మళ్ళీ ఇక్కడ మెయిన్ సహవాసాన్ని వదిలిపెట్టకుండా తిప్పలు పడుతూ ఇక్కడ కూడా బాధ్యతలు నెరవేరుస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఈ స్థితిలో ఉండి కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నా తండ్రి సెలవు అయితే ఈసారికి ఈ సంఖ్య ఇంకా రెట్టింపు కావాలా. ఆమేన్, ఆమేన్. దేవుడు చేస్తాడు. నమ్మదగిన వాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడన్నాడు. తప్పక వాళ్ళకి ఆ కృపనిస్తాడు, నాకు కూడా కృపనిస్తాడని నాకు నమ్మకం ఉంది.
నమ్మకమైన అంటే నేను దేవుణ్ణి బాగా నమ్మకంగా నమ్ముకొని ఉన్నాను కాబట్టి. రైట్, థ్యాంక్ యూ నాన్న. ఇంకా మీరు వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోండి. దేవుని వాక్యాన్ని అందరూ వింటారు, కానీ కొందరే ఒక తీర్మానానికి వస్తారు. ఎక్కువ శాతం మంది, ఉదాహరణకు 100 మంది వాక్యం వింటే నాకు తెలిసి 60% మంది మళ్ళీ చూపించేదా? నేను మాట్లాడుతున్నాను అనుకో, ఇటు విన్నది ఇటు వదిలేసి అలా వెళ్ళిపోతారు. ఏంటంటే కూటం అయింది, వాక్యం విన్నాను, వచ్చాను, ఆరాధన అయింది, అంతే సంగతులు. వాటిని